నమస్కారం. ప్రతి రైతు కూడా తన పంట పొలంలో పురుగు మందులు, తెగుళ్ళ మందులతో పాటు 3-4 సార్లు ఈ పోషకాలకు సంబంధించిన మందులు కూడా స్ప్రే చేస్తుంటాడండి. ఒకవేళ రైతు అడగకపోయినా షాప్ అతను ఈ యొక్క పోషకాలకు సంబంధించిన న్యూట్రియంట్ మందులని ఇస్తుంటాడండి. అయితే పురుగు మందులు, తెగులు మందులతో పాటు ఈ పోషకాలను కూడా ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలండి. ఎందుకంటే మన భూమి లోపల అన్ని రకాల పోషకాలు కూడా మొక్క గ్రహించే స్థితిలో ఉండవండి. కాబట్టి ఈ పెరుగుదల దశ, అదేవిధంగా పూత పిందె పడే దశలో ఖచ్చితంగా స్ప్రే చేసుకోదగ్గ మంచి మందుల్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే మందు ఒకటండి. ఇదే గ్రోమోర్ కంపెనీ వారి ఫ్యాంటాక్ ప్లస్. దీన్ని గ్రోత్ టానిక్ కూడా అని పిలుస్తుంటారు. ఈ ఫ్యాంటాక్ ప్లస్ అండి వెజిటేటివ్ గ్రోత్, అదేవిధంగా రీప్రొడక్టివ్ ప్రాసెస్లో చాలా బాగా సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో మొక్కకి అన్ని దశల్లో అవసరమైన అమినో యాసిడ్స్తో పాటు ప్రోటీన్స్, వైటమిన్స్ అయితే ఉన్నాయండి. పంట సరిగ్గా పెరగడం లేదు, అనుకున్నంత మంచి గ్రోత్ రావట్లేదు అనుకుంటే పెరుగుదల దశలో దీన్ని స్ప్రే చేసుకోవచ్చండి. పంటలో మంచి పెరుగుదల కనిపిస్తూ పెరుగుదలతో పాటు చుట్టూ సైడ్ బ్రాంచెస్ కొమ్మలు కూడా బాగా వస్తాయండి. ఇలా వచ్చిన ప్రతి కొమ్మకు కూడా దగ్గరగా పూత పడడానికి ఈ ఫ్యాంటాక్ ప్లస్ బాగా సహాయపడుతుంది. ఆ తర్వాత పూత దశలో పూత సరిగ్గా నిలవడం లేదు, పూత కూడా దూరంగా వస్తుంది. పూత బాగా రావాలి, పూతంతా కాయగా సెట్ అవ్వాలని కూడా మరోసారి రెండో దఫాగా ఈ ఫ్యాంటాక్ ప్లస్ స్ప్రే చేసుకోవచ్చు. ఇలా పూతంతా కాయగా సెట్ అవ్వడమే కాదండి, ఇలా పడిన పిందెలన్నీ కూడా మంచి సైజు రావడానికి, కాయ నాణ్యత, రంగు, అదేవిధంగా బరువు పెరగడానికి కూడా ఈ యొక్క ఫ్యాంటాక్ ప్లస్ బాగా ఉపయోగపడుతుంది. మరోపక్క భూమిలో ఉండే పోషకాలన్నింటినీ కూడా మొక్క గ్రహించేలా వేరు వ్యవస్థని బలోపేతం చేస్తుంది. ఇంకా అధిక బెట్ట, అధిక వర్షాభావ పరిస్థితుల్లో దీన్ని ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలండి. ఎందుకంటే ఈ టైంలో మొక్క ఒత్తిడికి లోనవుతుంది. మొక్కల్లో ఉండే స్ట్రెస్ని బాగా తగ్గించడానికి ఫ్యాంటాక్ ప్లస్ బాగా ఉపయోగపడుతుంది. మొక్క ఒత్తిడిలో ఉన్నప్పుడు పూత పిందె రాలడానికి అవకాశం ఉంటుందండి. అలా పూత పిందె రాలుతున్న టైంలో దీన్ని స్ప్రే చేసుకుంటే పూత పిందె రాలడం బాగా తగ్గిస్తుంది. ఈ టైంలో పూతంతా కూడా కాయగా సెట్ అయ్యేలా చేస్తుంది. ఇంకా దీని డోసు విషయానికి వస్తే ప్రారంభ దశలో అంటే మొక్క పెరుగుదల దశలో ట్యాంక్కి 10 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు. ఆ తర్వాత రీప్రొడక్టివ్ స్టేజ్లో అంటే పూత పిందె కాత సెట్ అయ్యే దశలో అయితే ట్యాంక్కి 15 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు. ఇంకా దీని కంపాటబిలిటీ విషయానికి వస్తే ఇది అన్ని రకాల పంటల్లో తెగుళ్ళ మందులు, పురుగు మందులతో కలిపి స్ప్రే చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా దీని 100 ml బాటిల్ ధర 270 రూపాయలుగా ఉంది. ప్రాంతాలను బట్టి ధరలో కొంత వ్యత్యాసం అయితే ఉండవచ్చు. ఫ్రెండ్స్, ఫ్యాంటాక్ ప్లస్కు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరింత వ్యవసాయ సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.